సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అలిగారా? అసంతృప్తితో బాధపడుతున్నారా? ఆశించినవి దక్కట్లేదని నిరాశతో ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇంతకీ ఏం జరిగింది? ఆయన ఆశించిందేంటి? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు అలిగారు? లెట్స్ వాచ్. లక్ష్మీనారాయణ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి. గత ఏడాది ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకొని సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి విజయం సొంతం చేసుకున్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయన గత 4 మాసాల నుంచి కూడా ఎక్కడా కనిపించడం లేదు. చంద్రబాబు ఏరి కోరి ఆయన పిలిచి మరీ కండువా కప్పి టికెట్ ఇచ్చారు. సత్తెనపల్లిలో ప్రచారం కూడా చేశారు. ఆయన ఒక్కరే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా గెలిచిన తర్వాత ఎక్కడా కన్నా కనిపించడం లేదు. కొన్ని రోజులు అనారోగ్య సమస్యలతో ఆయన దూరంగా ఉన్నారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత వ్యక్తిగత సమస్యలతో దూరం పాటిస్తున్నారన్న చర్చ కూడా తెర మీదకి వచ్చింది. ఏదేమైనా కీలకమైన అసెంబ్లీ సమావేశాల నుంచి పార్టీ కార్యక్రమాల వరకు కూడా ఎక్కడా కన్నా కనిపించడమే మానేశారు. దీనికి మరో కారణంపై పార్టీ వర్గాల్లో చర్చ సాగింది. మంత్రి పదవిని ఆశించారని, కానీ చంద్రబాబు ఇవ్వలేదని, అందుకే అలిగారని కొన్నాళ్లుగా చర్చల్లో ఉంది. కాకపోతే తాజాగా మరో విషయం వెలుగు చూసింది. సత్తెనపల్లి టికెట్ ను ఆశించిన కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణతో కన్నా విభేదించారన్నది పార్టీ వర్గాల మధ్య చర్చగా ఉంది. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు బాగానే ఉందని అంటున్నారు. నిజానికి కోడెలకు దక్కాల్సిన ఈ సీట్ ను చంద్రబాబు రాజకీయ వ్యూహంలో భాగంగా కన్నాకు ఇచ్చారు. దీంతో కోడెల శివరామకృష్ణ కొన్నాళ్లు అలిగిన ఆయన పార్టీ పెద్దలు బుజ్జగించారు. అనంతరం పరిస్థితి సర్దుకుంది. కానీ కన్నా గెలిచిన తర్వాత వ్యక్తిగత వ్యాపార విభేదాలు మొదలయ్యాయని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. దీంతో అధిష్టానం సీరియస్ అయిందని, ఇద్దరిని పిలిచి మందలించిందని అంటున్నారు. కోడేల పరిస్థితి ఎలా ఉన్నా కన్నా మాత్రం అధిష్టానం మందలింపుపై బాగానే హట్ అయినట్లు చెప్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోగా నియోజకవర్గంలోనూ తనకు విలువ లేకుండా పోయిందని ఆయన ఆరోపిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే పార్టీకి కడు దూరంగా ఉంటారన్నది టీడీపీ వర్గాల మధ్య జరుగుతున్న చర్చ. మరి దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందో కన్నా నోరు విప్తే గానీ తెలియదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.